దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్ర బాబు, దివ్య డైమండ్స్ నుండి. వృషభ రాశి వారికి మే 2024లో జాతక ఫలితాలు ఎలా ఉండబోతున్న అంశాన్ని మీకు బ్రీఫ్గా, అంటే ఇప్పుడు నిజంగా జాతకం ఎలా ఉంటుందంటే తెలుసుకుంటూ పోతే ఎన్నో ఇక మనకు మహర్దశ, అంతర్దశ, మళ్ళీ ఇంకా సభాంతర్దశ, ఈ విధంగా మొత్తం డీటెయిల్ సబ్జెక్ట్ ఉంటుంది. అలా తెలుసుకుంటే మనం ఏ పని చేయలేం. సో కాబట్టి మనం బ్రీఫ్గా ముఖ్యంగా మనం ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి, చేయకూడని పనులు ఏంటి, చేయాల్సిన పనులు ఏంటి, ఈ ముఖ్యంగా ఇవి తెలుసుకున్నట్టయితే నిజంగా మనము 50% మన జాతకాన్ని మనమే కరెక్షన్ చేసుకున్న వాళ్ళం అవుతాం. ఇకపోతే శాస్త్రంలో ఏం చెప్పబడ్డది, ముఖ్యంగా జ్యోతిష్ శాస్త్రంలో ఓ మంచి రత్నం, సూటబుల్ రత్నం పెట్టుకోవడం, సంబంధించిన పూజ చేయడం, ఇంత తప్ప ప్రపంచంలో ఇంకేముండదండి. ఇంకెవ్వరు ఎన్ని భయభ్రాంతులకు గురి చేసినా మీరు నమ్మొద్దు. స్వార్థపరులు ఎక్కువైపోయారు మార్కెట్లో. అండ్ ఎలా అంటే అడగకపోయినా చెప్పే వాళ్ళు వచ్చేసారు, వాళ్ళే రాళ్ళు అంట కడుతున్నారు. కాబట్టి 80% మార్కెట్లో ఈ డూప్లికేట్ రాళ్ళు వచ్చేసాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు నేను చెప్పేది మా దగ్గర 10 నుండి 12 మంది జ్యోతిష్యులు ఉన్నందువల్ల వాళ్ళ అందరిది కంబైన్డ్ ఒక ఇన్స్టిట్యూషనల్ అడ్వైజ్ లాగా మీకు చెప్తున్నాం. అండ్ ఇది చాలామంది రిసీవ్ చేసుకుంటున్నారు. ఇంకేదైనా డౌట్ ఉంటే వాళ్ళు మళ్ళీ దివ్య డైమండ్స్కి వస్తున్నారు. ప్రతి బ్రాంచ్లో అస్ట్రాలజర్స్ ఉంటారు. అండ్ మాదాపూర్ హెడ్ ఆఫీస్ కాబట్టి మోర్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి. సో ఈ విధంగా ఇప్పుడు వృషభ రాశి వారికి ఏంటంటే యోగించే గ్రహాలు ఎవరంటే బుధుడు, శుక్రుడు, శని. అండ్ తర్వాత ఇక్కడ మనకు శుభ ఫలితాలు ఏంటంటే సంతానం, శుభకార్యాలకు సంబంధించిన అనుకూలమైన సమయం, పిల్లలు మ్యారేజ్ చేయాలన్న మంచి అనుకూలమైన సమయం. అండ్ తర్వాత గృహం, వాహనం కొనుగోలుకు కూడా మంచి అనుకూలమైన సమయం, కొనుగోలు చేసే అవకాశం ఉంది. మంచి సూటబుల్ టైం కాబట్టి మీరు ఇల్లు కానీ వాహనం కానీ కొనుక్కోండి. ఇప్పుడు ఈ టైంలో చాలా వరకు కలిసి వస్తుంది అండ్ చాలా వరకు మీకు అది లక్కీగా ఉంటుంది. తర్వాత గృహ అలంకరణకు సంబంధించిన వృత్తుల వారికి, అంటే ఇంటీరియర్ డెకరేటర్స్, వాళ్ళకి అందరికీ వీళ్ళందరూ కూడా చాలా బాగుంటుంది. ఇంటీరియర్ డెకరేటర్స్ కానీ అండ్ ఈ పూజాగిరి వ్యాపారంలో కూడా చాలా బాగుంటుంది. ఆహార పదార్థాలకు సంబంధించిన వృత్తుల వారికి కూడా చాలా వరకు బాగుంటుంది. సో ఈ విధంగా ఓవరాల్గా బాగానే ఉంది ఈ వృషభ రాశి వారికి. ఇకపోతే అండ్ విద్యార్థులకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా అనుకూలమైన సమయం. విద్యార్థులు ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారో, తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే పార్ట్నర్స్ విషయంలో చాలా జాగ్రత్తలు వహించాలి. తర్వాత భాగ్యస్వామి అంటే పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వ్యాపారాలతో ముందు అవసరం. ప్రతిదీ ఒక రైటింగ్లో రాసుకుంటే మీకు ఇబ్బందులు రావు ఫ్యూచర్లో. సో ఒకవేళ ఏదైనా డిస్కషన్స్ వచ్చినా చాలా సామరస్యంగా తేల్చుకోవాలి. ఎందుకంటే పార్ట్నర్షిప్ వ్యవస్థ ఎలాంటిదంటే ఒక చిన్న ప్రాబ్లం వచ్చిందనుకో, చిన్న ప్రాబ్లం ఉన్నప్పుడే మనము దాన్ని రెక్టిఫై చేసుకోవాలి. అదే ఒకవేళ రెక్టిఫై చేసుకోకపోతే అది చాలా జటిలమైన సమస్యగా అయి చాలా పెద్ద ప్రాబ్లమ్స్కు దారితీస్తుంది. ఎందుకంటే పార్ట్నర్షిప్ అంటేనే అలాంటి బిజినెస్. పార్ట్నర్షిప్లో ఎంతో ఓపిక, ఎంతో అనాలిసిస్ ఇవన్నీ ఉంటేనే కానీ పార్ట్నర్షిప్ బిజినెస్ నడవవు. అందులో అందరూ ఒకేలాగా ఓపికమంతులు ఉండరు, అందరూ ఒకేలాగా ఆలోచించరు. అలాంటి టైంలో మనం ఎవరైతే పర్టికులర్గా ఈ రాశి వాళ్ళు, వృషభ రాశి వాళ్ళు ఉన్నారో, మీరు జాగ్రత్తగా ఎలా డీల్ చేయాలనేది నేర్చుకుంటే తప్పకుండా 50% అక్కడే సమస్య పరిష్కారం అయిపోతుంది. సో ఈ విధంగా పార్ట్నర్స్ విషయంలో భాగస్వాములు అండ్ ఎదుటి వ్యక్తులను అపార్థాలకు దారితీస్తుంది. సంతానం విషయంలో మొండి వైఖరి కలుగును. అండ్ పిల్లల విషయంలో చాలా వరకు మీ మాట వినకపోవడము, వాళ్ళు ప్రేమ వివాహం కానీ, వివాహ విషయంలో కానీ, ఏదైనా కోర్స్ విషయంలో కానీ, స్థానబలం ఎక్కడైనా వెళ్ళాల్సిన విషయంలో కానీ వాళ్ళు చాలా మొండిగా ఉంటారు. సో ఈ విధంగా ఉన్నప్పుడు కూడా మీరు చాలా జాగ్రత్తగా వాళ్ళకు నచ్చేటట్టు అనుకూలంగా మీరు మార్చుకుంటే సరిపోతుంది. ఇకపోతే జ్యోతిష్ శాస్త్ర ప్రకారం పెట్టుకోవాల్సింది ఏంటంటే జాతి పచ్చ, బ్లూ జాగర్ డైమండ్, ఈ రెండు కంబైన్డ్గా జాతకరీత్యా పెట్టుకుంటే సరిపోతుంది. ఇకపోతే ముఖ్యమైన విషయాలు ఇప్పుడు మీరు నోట్ చేసుకోవాలని పాయింట్ ఏంటంటే, మీకు ఈ మొత్తం మే 2024 మంత్లో వృషభ రాశి వారికి మంచి అనుకూలమైన డేట్స్, సూటబుల్ డేట్స్ ఏంది, ఇది ఒక్కటి ముఖ్యంగా నోట్ చేసుకోండి. 3, 4, 6, 10, 13, 18, 22 ఈ తేదీలు మోస్ట్ సూటబుల్ డేట్స్. సో ఇవన్నిటికీ అనుకూలం. ఏ పని చేయాల్సి వచ్చినా, మంచి పని, చిన్న పని, పెద్ద పని ఏదైనా ఈ తేదీలో మీరు స్టార్ట్ చేయండి. ఇంపార్టెంట్ విషయాలు అండ్ తప్పకుండా మెజారిటీగా సక్సెస్ ఉంటుంది. సో ఈ విధంగా వృషభ రాశి వారికి జాతక ఫలితాలు ఉన్నాయి.